గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఇంతకుముందు క్లాసెస్లో మనం టెన్సెస్ గురించి చెప్పుకున్నాం కదా. టెన్స్ టేబుల్ గురించి చెప్పుకున్నాము. అలాగే 3 ఫార్మ్స్ ఆఫ్ టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, వీటి యొక్క ఫార్మ్స్ గురించి మనం తెలుసుకున్నాం కదండి. ఇంక ఈరోజు క్లాస్ నుంచి మనము వాయిస్ గురించి చెప్పుకుందామండి. వాయిస్ అనేటటువంటిది కూడా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎక్కువగా మనం కనుక న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే కనుక చాలా వరకు మనకి న్యూస్ ప్యాసివ్ వాయిస్లో మనం చూస్తూ ఉంటామండి. అలాగే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. పిల్లలకి రైటింగ్లో కాంపోజిషన్ రాసేటప్పుడు వాయిస్ యొక్క ప్రాధాన్యత ఎంతో ఉందండి. సో వాయిస్ అనేటటువంటిది ఏంటంటే, అసలు వాయిస్కి నిర్వచనం ఏంటంటే, వాయిస్ ఈజ్ దట్ ఫార్మ్ ఆఫ్ ఎ వెబ్ విచ్ ఇండికేట్స్ వాట్ సబ్జెక్ట్ హ్యాజ్ టాట్ ఆర్ వాట్ హ్యాస్ బీన్ డన్ టు ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ ఏమైనా చేసిందా, లేకపోతే సబ్జెక్ట్కి ఏమైనా చేయబడిందా అని తెలిపేటటువంటి క్రియారూపాన్ని మనం వాయిస్ అని చెప్పి నిర్వచించవచ్చు. ఇప్పుడు ఒక సెంటెన్స్ తీసుకుంటే దానికి మనకి సబ్జెక్ట్, వెబ్, ఆబ్జెక్ట్ ఉంటాయి కదా. దానిలో ఆ యాక్షన్ని సబ్జెక్ట్ చేసిందా, అంటే కర్త ఆ పని చేశారా, లేకపోతే కర్తగా ఆ పని చేయబడిందా అని తెలిపేటటువంటిదే ఇక్కడ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అండి. అది ఒక పని కర్త కనుక చేస్తే కనుక, అంటే సబ్జెక్ట్కి ప్రాధాన్యత ఇస్తే అదేమో యాక్టివ్ వాయిస్ అవుతుంది. అది కనుక ఆబ్జెక్ట్కి ప్రాధాన్యత ఇస్తే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అంతే, రెండింటికి తేడా. మనకేంటంటే ఒక సెంటెన్స్ని సాధారణంగా ఇచ్చి జనరల్గా దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమని చెప్పి అడుగుతూ ఉంటారు. అవి ఎట్లాగేంటనేది మనం నేర్చుకుందాం.